అత్యాస్పదము. యెహోవా నా అత్యాస్పదము, నా తండ్రి నాకు అత్యాస్పదము. నేను గర్వపడాలంటే ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పిన వాడు అవమానపరచబడతాడా? ఆయన గురించి చెప్పబడిన వాడు తలదించుకోవాలా? ప్రపంచంలో ఎవడి దగ్గర ఆయన గురించి చెప్పిన వాడు తలదించుకోలేడు, దించనివ్వడు. అదేనండి నా బలం, అదే నా బలం. రా రా అంటే నేను రా. ఆ కుంటికులాసంగానే పిలిచాను, మీకు అందరికీ తెలుసు. చివరిసారిగా రారా 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 అంటే నేను పిలుస్తాడు వినపడతాను కాదు. ఆడి ఈమెయిల్ ఐడికి పంపించాను నేను, రారా అని. చూస్తాడు, ఏమొస్తాడు? 100 రూపాయలు లేనాడు. పోనీ నన్ను రమ్మంటాడా? పోనీ ఆడి ప్లేస్కి నేను వస్తానని చెప్పాను కదా. ఎలవడు. నువ్వు నమ్ముతున్నావా ఆయన్ని? నువ్వు నమ్మితే ఆయన భద్రతను చూస్తావు. ఏడుస్తున్నాడు యేసుప్రభు సమాధి దగ్గర అంటుంటే, పాపం లాజరుగా ఎంత ప్రేమించాడమో బ్రదర్నని. మగ్దలేని మరియా చుట్టూరు మరియాన మార్తాలు ద్రక్క చెల్లిద్దరు ఏడుస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి యూదులు సాగుకు పెద్దలు వస్తారు కదా, 3వ రోజు ఇప్పుడు చెప్తారు, అప్పుడు తినేద్దాం వెళ్ళి దినవారం భోజనాలు. వాళ్ళందరూ పాపం లాజర్ను ప్రేమించి ప్రభు ఏడుస్తున్నాడు అనుకున్నారు. కాదు, ఆయన ఏడుస్తున్నది సమాధిలో లాజర్ గురించి కాదు, ఈ దౌర్భాగ్యుల మనసులు తెలుసుకున్నాడు ఆయన. ప్రభువా, మా తమ్ముడు చనిపోయి 2-3 రోజులు అయిపోయింది, కంపు కదా శవం. మరియా, నువ్వు నమ్మితే నీ తండ్రి మహిమను చూస్తావు అన్నాడంతే. అన్నాడు, నో గ్యాప్. లాజరు బయటకు రా అన్నాడు అంతే. డాబారా టాపా 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 టాపా. కుటుంబం మొత్తం చుట్టేస్తారండి, యూదులను మొత్తం గుడ్డతో చుట్టేస్తారు కనబడకుండా. ముఖం, కాళ్ళు, చేతులు, ఫింగర్స్ కూడా కనబడవు. తొలగించండి రాయని అన్నాడు అంతే. లాజరు బయటకు రా అన్నాడు. గుడ్డముక్కలన్నీ టప 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 దిగిపోయి నడిచేస్తున్నాడు బయటికి. మరియా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మీరు నమ్మితే, ఇది ఈరోజు రాత్రి మీకు చెప్తున్నాను, మీరు నమ్మితే దేవుని మహిమ మీరు చూస్తారు. కనుక పరిచేస్తుడుక అబ్రహాముకు పలికిన మాటలు నీకు వర్తించాలి. అబ్రహాముకి ఎప్పటికప్పుడు చెప్పాడు, నీకైతే ఒక్కసారి 66 పుస్తకాలు ఇచ్చాడు. అబ్రహాముకు ఆ రోజు మాట్లాడిన మాటలు తక్కువ, ఈ రోజు నీకు ఇచ్చిన మాటలు ఎక్కువ, 66 పుస్తకాలు. నమ్ముతావా?